గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గోదావరి కని, రామగుండం గోదావరి కనిలో శ్రీనాథ్ జ్యువెలర్స్, ఆ సెట్ పేరు ఏం పేరు? నానాజీ. గత 40 ఏళ్ల నుంచి ఇక్కడే షాపులు పెట్టుకొని ఈ గోదావరి కని ప్రజలదే వ్యాపారాలు చేస్తూ గోదావరి కనిలో దాదాపు 44 ఏళ్ల నుంచి ఉంటూ అందరినీ నమ్మించి ఇక్కడ చిట్టీలు రాసిచ్చి, చిన్న చిన్న చిట్టీలు రాసిచ్చి, ఆ బుక్కిటి చిన్న చిన్న చిట్టీలు రాసిచ్చి, ఇగో ఇట్లాంటి చిట్టీలు రాసిచ్చి అప్పులు తీసుకొని ఇగో ఇట్లా చిన్న చిన్న బుక్కులు ఇగో ఇట్లా తీసుకొని అప్పులు తీసుకొని దాదాపు ఇక్కడ ఉన్న బాధితుల లెక్కలు చేస్తేనే 2 కోట్లు కనబడుతున్నాయి. ఇక మా ప్రజలందరూ అనుకుంటే దాదాపు ఒక 8 కోట్లకు వేసినట్టుగా అంటున్నారు. ఏదో ఇక 20, 30, 40, 50 ఎవరైనా సరే చట్ట పరిధిలో డాక్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోవాలి. ఇగో ఇట్లా చిట్టీలు అంటే ప్రభుత్వం అంటే ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి పోవాలి, మనం కంప్లైంట్లు ఇవ్వాలి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మన ఎస్ఐ గారు కూడా వచ్చారు, వారు కూడా చెప్తారు చట్ట పరిధిలో ఏమైనా మీకు డాక్యుమెంట్స్ తెస్తే మేమేమైనా న్యాయం చేస్తామని చెప్పి వారు కూడా అంటున్నారు. 1 టౌన్ ఎస్ఐ గారు నమస్తేనండి. ఇగో ఇది పరిస్థితి సార్. గోదావరిలో ఇట్లా అమాయకులు మా రిటైరు కార్మికుల దగ్గర నుంచి కూడా మాయ మాటలు చెప్పి వడ్డీ కొంచెం బ్యాంకు వడ్డీ కంటే 50 పైసలు ఎక్కువ ఇస్తామని చెప్పి బ్యాంకు వడ్డీ కంటే 50 పైసలు ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేసి రిటైర్డ్ కార్మికుల పైసలు, అమాయకుల పైసలు ఇగో ఇట్లా ఎత్తుకపోతారు. మనము కూడా మన జాగ్రత్త, మనది కూడా అప్రమత్తత ఉండాలి. 10 పైసలకు మనం ఆశపడితే ఇట్లాంటి దళారులు పాపం ఇక మనం ఏం చెప్పలేము. కాబట్టి మిత్రులారా, గోదావరి కనిలో ఇట్లాంటి అన్యాయాలు బాగా జరుగుతున్నాయి. మనము అప్రమత్తతగా ఉండాలి. ఈయన నాగ్పూరో, ఈయనది అంటే నాగ్పూరో మరి ఎక్కడనో మహారాష్ట్ర, అంటే బొంబాయి కూడా మహారాష్ట్రే, నాగపూర్ కూడా మహారాష్ట్రే, లాస్ట్కు సిరివంచ కూడా మహారాష్ట్రే. ఊరు ఎక్కడున్నది, ఊరు పేరు అన్నీ తెలుసుకొని మీరందరూ ప్రభుత్వం దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్లు ఇస్తే మీకేమన్నా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయమ్మా. మన కర్మ ఇక మనం ఒక్కరి తరపున ఎందుకమ్మా? నీకు జరిగిన అన్యాయం ఎంతమ్మా? నీకెన్ని పైసలు ఇవ్వాలి? 2 తులాలన్నారా? 30,000. నువ్వు సపరేట్ రాసి నీకెన్ని ఇవ్వాలమ్మా? 1,00,000 తులం బంగారం. ఆ బంగారం నీకు అన్యాయం జరిగింది కదా, మరి అందరి పొత్తులో ఒక్కరికే ఇస్తే ఎట్లా? ఇవ్వాలి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ పోయి అందరూ కంప్లైంట్లు ఇవ్వండి. అది ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకుంటుంది. సార్ చెప్తారా? ఏమైతున్నాయో మీకు రిసిప్ట్లో ఇచ్చిండు కదా, రిసిప్ట్ పట్టుకొచ్చి పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. చేస్తే న్యాయం చేస్తాం, అదేం లేదు. ఇది పరిస్థితి సార్. ఇక్కడ ఏది ఏమైనా ఇక అది కర్మ అంతే. అంతా అయిపోయినాక ఏం చేస్తారు? అండ్ వాళ్ళ సన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి గత 40-45 సంవత్సరాల నుంచి గోదావరి గంటలో బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే స్థానిక అడ్డగుండపల్లి అయినటువంటి మా పురాతనమైన ఊరు. అప్పటి నుంచి కూడా ఈ సేట్ మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దరిదాపులో ఒక 20-25 మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తం లెక్కేస్తే ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగారం రూపకంగా మరియు రూపాయిన్నర వడ్డీకి సేటు మంచోడు అని చెప్పేసి నమ్మకానికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక 2 రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద 12 లక్షల వాళ్ళకి కానీ అదే బుక్, 20 లక్షల వాళ్ళకి కానీ అదే బుక్
మరి ఎటువంటి బాండింగ్ లేకుండా ప్రామిసర్ నోటు లేకుండా నమ్మబలికి వీళ్ళందరినీ వాళ్ళ నట్టేయడం వచ్చి గొంతుకోసింది వీళ్ళు. దయచేసి దీనికి జర పోలీస్ శాఖ వారు మరి శ్రీనాథ్ జ్యువెలరీ కొడుకును కానీ వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే తమ్ముడా, మీ యొక్క అభిప్రాయం తెలియజేసిన చాలా సంతోషం. కానీ కాకపోతే గోదావరి కనిలో అప్రమత్తంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా జాగ్రత్త. ఐపీలు పెడతారు చాలా మంది, ఇంకో ఇద్దరు రెడీగా ఉన్నారు. రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ మా జనహిత తరఫున, థ్యాంక్ యూ.